చేత నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయమును చూపుము. ఒకడు తన కనుపాపలను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుకొనుము. నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కుకుండా నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. వారు తమ హృదయములలో కఠినపరుచుకుని ఉన్నారు, వారి నోరు గర్వంగా మాట్లాడును. ఆ అడుగుజాడలు గుర్తుపట్టి వారప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు. మమ్మను నేలను కూర్చుటకు గురిచూచి ఉన్నారు. వారు చీల్చుటకు ఆతురతపడి సింహం వలె చాటైన స్థలంలో కొంచెం సింహం వలె ఉన్నారు. యెహోవా దెమ్ము, వారిని ఎదుర్కొని వారిని పడగొట్టుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్త బలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో నన్ను వారి కడుపులో నింపుకుంటున్నారు. వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు. వారి ఆస్తియు తమ పిల్లలు విడిచిపెట్టుదురు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేతుదును. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా అతిశయం తీర్చుకుందుము. వాక్యం చదివిన సోదరుడు వందనాలు. హెచ్కేల్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రభా పరిశుద్ధుడా మాట్లాడి వారం ఇచ్చిన వారాన్ని మన ముఖ్యంగా ఈ భయంకర ఎండలైనా అయినా ఎండలు మారిపోతున్నారు నాని ఎండలు తగ్గించండి నాయన. ఆయన ఇష్టం నాయన మరి రావాల్సిన బిడ్డలను సహాయం చేయమని నాయన మాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారం ఆయన ఈ దైవం ద్వారా ఆయన మాకు దయచేసి గొప్ప శక్తిని బలాన్ని ఆయన దయచేయమని ఈ వాక్యం చెప్తుండగా ఆయన ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఈ వాక్యం ద్వారా ఆయన మమ్మల్ని గర్తించండి. ఆయన ఈ వాక్యం ద్వారా ఆయన సరిచేసుకునే వాక్యాన్ని మాకు ఇవ్వండి. అన్ని విషయాల్లో ఆయన మీరే మాకు తోడండి. కాబట్టి ఆయన మరొకసారి ఆయన మాకు రావాల్సిన బిడ్డ త్వరగా సహాయించాం. యేసుక్రీస్తు నామములో అడిగేసుకుంటున్నాం మా ప్రభుత్వం. వందనాలు. దయచేసి వందనాలు చెప్తాను పక్కన. దేవుని స్తోత్రాలు. దేవుని ఆరాధించడానికి వచ్చిన సహోదరి సహోదరులు, సంఘం బిడ్డలందరికీ నా వందనాలు. మనం సంఘాన్ని గురించిన 25 పాఠాల్లో 23వ పాఠంలో ఉన్నాం. గత ఆదివారం నాడు 22వ పాఠం చదివాం. మీ దగ్గర ఉన్న పుస్తకాలు అన్నింటిలో ఉంటాయండి. అందరికి ఇచ్చాం. పెద్ద పుస్తకాలు ఇచ్చాం. ఈ ఎల్లో బుక్స్ కూడా ఎప్పుడో ఇచ్చాం. ఎల్లో బుక్స్లో 23వ పాఠం 35వ పేజీ. అదే ఈ పెద్ద పుస్తకంలో అయితే ఈ పెద్ద పుస్తకంలో అయితే 82వ పేజీ. ఈ పెద్ద పుస్తకంలో 82వ పేజీ. ఈ చిన్న పుస్తకంలో ఎల్లో బుక్లో అంటే అన్ని పుస్తకాలను కలిపి ఒక బుక్గా వేయించా. 300 పేజీలు. ఇది చూడండి. మీ దగ్గర ఏ పుస్తకం ఉంటే ఆ పుస్తకం చూడండి. మీరు ఇళ్ళ దగ్గర పెట్టిన వాళ్ళు తెచ్చుకోండి. బుక్ మీకోసం ప్రింట్ చేసాం కదా, చక్కగా చదువుకోవచ్చు. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి అంశం దేని గురించి అంటే సంఘము ప్రభురాత్రి భోజనం తీసుకోవాలనేటువంటి అంశం నేర్చుకుందాం. ప్రభురాత్రి భోజనం చేయటం అనేది వారంలోని మొదటి దినాన కూడుకొనుటకు ముఖ్యమైన పని. ఏమా ఆదివారం నాడు మనం ఎందుకు కూడుకోమన్నాడు దేవుడు?
ఎందుకు? ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రభురాత్రి భోజనం తీసుకోవటమేనండి. ఆదివారం అసలు కూడుకోవడానికి ఆదివారం కుడికలు ఎందుకు బిగినాయో తెలుసా? ఎందుకు బిగినాయి? తమ్ముళ్ళు కొట్టుకొని చప్పట్లు కొట్టుకోవడానికి, సాక్ష్యాలు చెప్పుకోవడానికి కాదు. అసలు ఆదివారం ఆరాధన బిగినైందే ప్రభురాత్రి భోజనం తీసుకునేటందుకు. అర్థమవుతుందా? చాలా మంది రాను రాను ఆరాధనల నుంచి ప్రభురాత్రి భోజనాన్ని పక్కకు పంపించేసి వీళ్ళ గొప్పతనం, వీళ్ళ ఎంటర్టైన్మెంట్, వీళ్ళ పాండిత్యం చూపించడానికి ఆరాధన ఇష్టం వచ్చినట్టుగా వన్ మ్యాన్ షో లాగా మార్చేశారు తెలుసా? ఆదిమ సంఘాలు ప్రతి ఆదివారం కుడికినాయి. ఎందుకు కుడికినాయి అంటే యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభురాత్రి భోజనం అనే ఈ బల్ల, ప్రభు బల్లాన్ని తీసుకోవడానికేనండి. ప్రతి ఆదివారం తీసుకున్నట్టుగా సంఘ చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. మొత్తం శతాబ్ద క్రైస్తవులు ప్రతి ఆదివారం తీసుకున్నారండి. ఫస్ట్ ఆదివారం కాదు, లేదా క్రిస్మస్ పండుగ అప్పుడు కాదు, జనవరి 1కి కాదు, పునరుత్థాన పండుగ ముందు వచ్చే గుడ్ ఫ్రైడే రోజు కూడా కాదండి. బైబిల్లో ఉన్నటువంటి విషయాన్ని మనం ఈరోజు ప్రభురాత్రి భోజనం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ప్రభువుని కలుసుకోవడం, ప్రభు యొక్క త్యాగముని జ్ఞాపకం చేసుకోవడం, ప్రభు రూపొందించిన ఈ కార్యం ద్వారా మనకి జరుగుతుందండి. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి, ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు వారే రూపొందించారండి ఈ ప్రభురాత్రి భోజనం కార్యక్రమాన్ని. ఇది ఆదాం గారు, ప్రసాదరావు గారు, లేకపోతే ఇంకొకళ్ళు పెట్టింది కాదు. ఈ ఆరాధనలో ప్రభురాత్రి భోజనం తీసుకుంటాం అనేది ఇట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద లార్డ్. ప్రభువే స్థాపించినటువంటి సంస్థాపన ఏంటంటే ప్రభు భోజనం అండి, ప్రభు బల్ల. కాబట్టి ఈ జ్ఞాపకార్థ భోజనం అనేది లోకంలోనే మనం తినే తిండి లాంటిది కాదు, మామూలు నార్మల్ ఫుడ్ కాదు, ఆహారం కాదు. ఇట్స్ ఏ హోలీ మీల్స్. ఇది పరిశుద్ధమైన భోజనం అన్నమాట. ఈ ప్రపంచంలో చాలా చాలా గొప్ప జ్ఞాపకార్థమైన కట్టడాలు ఉన్నాయి. మీకు తెలుసా? తాజ్మహల్ ఒక రాజు, షాజహాన్ అనే రాజు, తన భార్య చనిపోతే తన భార్య జ్ఞాపకార్థంగా ఆమెను అక్కడ బాధ పెట్టి దాని చుట్టూ పెద్ద అందమైనటువంటి కొన్ని వేల లక్షలు ఖర్చు పెట్టి అక్కడ తాజ్మహల్ కట్టించాడండి. అది ప్రపంచంలోనే 7 గంటల అదొక గొప్ప కట్టడం, మాన్యుమెంట్. దేశాలలో అందరూ వచ్చి ఆ షాజహాన్ తన భార్య జ్ఞాపకార్థంగా కట్టించిన తాజ్మహల్ చూడటానికి వస్తారు తెలుసా? అది ఆయన భార్య మీద ఉన్న జ్ఞాపకార్థంగా అది కట్టించుకున్నాడు. ఈ ప్రపంచంలో రకరకాలైనటువంటి జ్ఞాపకార్థంగా చేస్తూ ఉంటారు. చచ్చిపోయిన వాళ్ళని జ్ఞాపకార్థంగా స్టాట్యూస్, గాంధీ గారి జ్ఞాపకార్థంగా ఎక్కడ పడితే అక్కడ గాంధీ బొమ్మలు ఉంటాయి కదా. అంబేద్కర్ గురించి అంబేద్కర్ బొమ్మలు ఉంటాయి. జగజ్జీవన్ రామ్ గారి బొమ్మలు ఉంటాయి. మేము అటు వెళ్తుంటే శ్యామ్ గారి ఇంటి దగ్గర కనబడుతుంది ఆ బొమ్మ. సో ఇవన్నీ ఏంటంటే ఒక దేశ నాయకుల్ని రిమెంబర్ చేసుకోవడానికి ఎస్టాబ్లిష్ చేసినటువంటి బొమ్మలు. మరి ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే అది ఇది ప్రభురాత్రి భోజనం. సో ఈ ప్రపంచంలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి ఒక 150 అడుగులు ఎత్తు విగ్రహం పెట్టడం వల్ల యేసు ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మనవాడు 3,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక కాంస్య విగ్రహం పెట్టించాడు. ఎవరిదే? సర్దార్ వల్లభాయ్ పటేల్ది, ఎక్కడ గుజరాత్ లో. ఆ 3,000 కోట్లు పెడితే మన పేదవాళ్ళకే 3 లక్షలు ఇల్లు కట్టి వేయించవచ్చు, ఓన్లీ ఒక బొమ్మ కోసం. అదే వాళ్ళ ఆడంబరం కోసం చేసే పనులండి. కానీ మన ప్రభు తనను జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చినటువంటి కార్యక్రమం ఏంటంటే జస్ట్ వెరీ సింపుల్, నిరాడంబరమైనది, ఎటువంటి కాస్ట్లీ కాదు. ఇట్ ఈస్ వెరీ సింపుల్, చాలా నిరాడంబరమైనటువంటి ఒక
చిన్న రొట్టెని తీసుకొని ఏమన్నాడయ్యా, ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికే దీన్ని చేయండి అన్నాడు. సో ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏమైనా చేయమన్నాడా? జస్ట్ వెరీ సింపుల్, చిన్న గోధుమ పిండితో చిన్న రొట్టె చేసుకొని ద్రాక్షారసంతో చిన్న గ్లాసులో ప్రార్థన చేసుకొని నా రక్తాన్ని గుర్తుగా ద్రాక్షారసాన్ని, నా శరీరాన్ని గుర్తుగా రొట్టెని తీసుకున్నాడు. మన ప్రభు ఎంత సింపుల్ గా నిరాడంబరమైనటువంటి మాన్యుమెంట్ ని మన జ్ఞాపకార్థం ఇచ్చాడండి. ఎవరికైనా భారమా ప్రభురాత్రి బంధం తీసుకోవడం? చేయటము భారం కాదు, తీసుకోవడము భారం కాదు. అంటే యేసు ప్రభు తనను జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చినటువంటిది కూడా, ఆయన పుట్టడమే పేదరికంలో పుట్టాడు, దరిద్రుడుగా, ఏ మాత్రం కూడా అవకాశాలు లేని పశువుల పాకలో పరున్నాడు, పశువుల తొట్టిలో. సో ఆ విధంగానే ప్రభు తన భోజనాన్ని కూడా తనతో కలుసుకునే అవకాశాన్ని, ఆయనతో కలిసి భోజనం చేసే అవకాశాన్ని మనకి ఇచ్చారు. చూడండి, ఇదంతా కూడా 1 కొరింథీ పత్రిక మన శ్యామ్ గారు ప్రతి ఆదివారం చదువుతారు కదా ప్రభురాత్రి భోజనం కోసం. ఈ దాని మీదేనండి వాళ్ళ అంశం మొత్తం. చూడండి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం ఏమన్నాడో చూడండి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుటయే కదా. మనం విరుచు రొట్టె తిరుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే కదా. అదే మనం విరిచే రొట్టె, నువ్వు విరిచి తీసుకుంటున్న ఈ రొట్టె, ఇట్ ఈస్ సింబాలిక్ టు క్రైస్ట్ బాడీ. మనం విరిచి తినేటటువంటి ఆ రొట్టె తినడం ద్వారా ఏం చేస్తున్నాం? వీఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ బాడీ ఆఫ్ క్రైస్ట్. అర్థమవుతుందా? మీరు సింపుల్ గా ఆడాడుకుంటా, పాటలు పాడుకుంటా, ముచ్చట్లు ఆడుకుంటా ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నారు. యాక్చువల్ గా అలా తీసుకుంటే అనాలోచనగా భయం లేకుండా తీసుకుంటే అది చాలా బాధాకరం అండి. అది తీసుకునేటప్పుడు యేసు ప్రభుతో పాలు పుచ్చుకుంటున్నాం అని గుర్తుపెట్టుకోండి. ఏమా, యేసు ప్రభుతో పాలు పుచ్చుకుంటున్నాం అంటే మళ్ళీ చదవండియా. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటే కదా. మనం విరుచు రొట్టె తింట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటే కదా. ఏమా, అర్థమైందా? చదివిన వాక్యం అర్థమైందా? ఎవరికి అర్థమైందా? ఏం అర్థమైంది? మనం విరిచే రొట్టె తినటం ద్వారా ఆయన శరీరంలో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఆ ద్రాక్షారసం తాగటం ద్వారా ఆయన రక్తంలో పార్టిసిపేట్ చేస్తున్నాం. అది ఆ 17 కూడా చదవండి అయ్యా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. చూసారండి ఎంత భావం ఉందో. ఆ రొట్టె ఏదో ఆషామాషిగా ఇవ్వలేదు. యేసు ప్రభువు తన జ్ఞాపకార్థంగా ఆయన శరీరమైన, ఆయన సంఘమైన మనం, ఇట్ షోస్ వీఆర్ వన్ బాడీ. రొట్టె విరిచిన ప్రతిసారి ఒక రొట్టెనే తింటున్నామా, ఎవరు రొట్టె వాళ్ళు తీసుకొచ్చుకొని తింటున్నామా? భోజనాలు అనుకోండి, ఎవరు పడిన వాళ్ళు తింటాం, ఎవరు భోజనం వాళ్ళు చేస్తాం. ఇట్స్ నాట్ లైక్ దట్. ఇది అలాంటి భోజనము కాదు. క్రీస్తుతో కలిసి పాలు పంచుకునే భోజనం. అది కూడా ఆయన శరీరాన్ని గుర్తు చేసుకుంటూ తీసుకునే మెమోరియల్ మీల్స్ అన్నమాట. కాబట్టి ఆయన తన శరీరాన్ని ఆ విధంగా ఎందుకు ఇచ్చాడంటే మనమందరం కూడా ఒక్క శరీరము క్రీస్తులు అని తెలియడానికి. ఇందులో నో క్యాస్ట్, నో స్టేటస్ బ్యారియర్స్. ఈ క్రీస్తులోకి వచ్చాక ఏ విధమైన అంతస్తులు, కులభేదాలు, లేకపోతే నేను ఉన్నోడిని లేనోడిని, నేను అందగాడిని, నువ్వు హీనురాలివి, ఇట్స్ ఆల్ అవుట్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తులోకి వచ్చాక మనం అందరం ఏమవుతున్నాం? ఒక్క శరీరం తినడం ద్వారా మనం అందరం ఏం క్రియేట్ చేస్తున్నాం? అందరికీ
ఆల్ వన్ బాడీ, ఒక్కటే శరీరము అనేటువంటిది క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. సరే, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? దీని ఆరిజిన్ ఎవరిది? హూ ఇన్స్టిట్యూటెడ్ ఇట్? ఎవరు దీన్ని స్థాపించారు చూద్దాం. మత్తయి సువార్త 26:26లోకి రండి. అక్కడ మొదలైందండి ఈ యొక్క ఆజ్ఞ. క్రీస్తు ప్రభువారు సిలువ వేయబడే ముందు నైట్, గురువారం నైట్ ఆయన్ని బంధిస్తారు కదా, ఆ గురువారం నైటే ఆయన మేడగదిలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు అనేది బైబిల్ తెలియజేస్తున్న సత్యం. చదవండి. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతలు చెల్లించి వారికిచ్చి, దీనిలో మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చింతించవలసిన నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ద్రాక్షరసం కొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దాన్ని తాగనని మీతో చెప్తున్నానండి. అందులో వారు కేతాపాడి ఉలవల పండుగ వెళ్ళారు. అదే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశాడు ఈ యొక్క ఆజ్ఞని. ప్రభరాత్రి భోజనం తీసుకునేటటువంటి కార్యక్రమాన్ని ఎవరు స్టార్ట్ చేశారండి? దీని ఆరిజిన్ ఎవరిది? మనిషిది కాదండి, మనుషుడు ప్రవేశపెట్టలేదండి. ఎవరు ప్రవేశపెట్టారండి ఆజ్ఞ? యేసు ప్రభువు స్వయంగా ప్రవేశపెట్టినటువంటిదండి ఇది. దీన్ని తీసుకోకపోతే ఇంకా నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతావండి? ప్రతి ఆదివారం కూడుకున్నది అందుకు, కూడుకోవాల్సింది అందుకు. ప్రభు శరీరాన్ని గుర్తు చేసుకుంటూ రొట్టెని తినాలి, ప్రభు రక్తాన్ని గుర్తు చేసుకుంటూ ద్రాక్షారసాన్ని తాగాలి. దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఏం చెప్పాడండి ఆయన? దాని ఒక రొట్టెను పట్టుకొని, యేసు ప్రభువారు ఏం చేశారు? ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పారు. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోని మీరు అందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అంటున్నాడు. అయ్యా, ఎంత మీనింగ్ ఉందో చూస్తున్నారా? ఎంత మీనింగ్ ఉందండి ప్రభురాత్రి భోజనం అంటే. ఎంత భయంతో, ఎంత భక్తితో, ఎంత శ్రద్ధతో, ఎంత జ్ఞాపకార్థంగా అక్కడ మైండ్ పెట్టి తీసుకోవాల్సిన భోజనం అంటే ప్రభురాత్రి భోజనం. ప్రభుతో కలిసి భోంచేసే భోజనం. ఈ మత్స్యాకులకి ఇదంతా ఉండదు. ప్రభు భోజనం తీసుకోరండి, ఎక్కడ ప్రతి ఆదివారం ఎవరో తీసుకోరు. వాళ్ళు రాత్రి తీసుకుంటారంట, రాత్రి అని చెప్పి. ఆదివారం నాడు ప్రభురాత్రి భోజనం తీసుకోవాలని ఉంది, వాళ్ళు నైట్స్ తీసుకుంటారంట. అంటే అది పస్కా పండుగ కాబట్టి తెల్లారితే సిలివేస్తారు కాబట్టి యేసు ప్రభువారు గురువారం నైట్ తీసుకున్నాడంట. కానీ మనల్ని యేసు ప్రభువారు చనిపోయి తిరిగి వచ్చాక ఎప్పుడు నైట్స్ తీసుకోలేదంట ప్రభురాత్రి భోజనాలు. ప్రతిరోజు వాళ్ళు రొట్టె విరుచుటలో ఎడతెగక ఉన్నారంట. ప్రతి ఆదివారము ప్రభురాత్రి భోజనం తీసినట్టుగా బైబిల్లో, సంఘ చరిత్రలో హిస్టారికల్ ఎవిడెన్స్ మనకు ఉంది. ఎందుకు తీసుకోవాలంటే దీన్ని ఎవరు స్థాపించారో ఆయనే దానికి కర్త, ఆయనే అధికారి, ఆయనే చెప్పాడు. ఏం చెప్పాడండి? మీరందరూ త్రాగుడి, ఇది మీ అందరి కొరకు పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం అన్నాడండి. ఈ విషయాన్ని మార్కు సువార్తలో చూస్తాం, లోకా సువార్తలో కూడా చూస్తామండి. మార్కు సువార్త 14:22లో కూడా ఉంటుంది చూడండి. అక్కడ కూడా సేమ్ మాటలు చూస్తాం. 14:22. వారు భోజనం చేస్తుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని. ఏమంటే ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారికి ఇచ్చిన, వారందరూ దానిలోంది త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము, నేను దేవుని రాజ్యంలో ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను.
ఈ చెప్పాక దేవుని రాజ్యంలోనే వెళ్తాను అంటున్నాడు. దేవుని రాజ్యం ఎప్పుడు స్థాపించబడిందండి? పెంతెకొస్తు పండుగ నాడు, ఆదివారం నాడే స్థాపించబడింది. సో ఆదివారం నాడు ఈ రొట్టె ద్రాక్షారసం ప్రభురాత్రి భోజనం మనతో కలిసి ప్రభువారు కూడా తీసుకుంటున్నారు అన్నారు కదా. ఆయన చెప్పాడంటే అదే కరెక్టా? మనుషులు చెప్పేది కరెక్టా? ఆయన దేవుని రాజ్యం అంటే ఏదండి? సంఘమే రాజ్యం అండి. రాజ్యము సంఘము దే ఆర్ ప్యారలల్ వర్డ్స్, సినానిమస్ గా వాడబడ్డాయి. రాజ్యము సంఘము ఒకటే. ప్రభువారు మత్తయి సువార్త 16:18లో ఈ రైతులు నువ్వు చెప్పావు కదా క్రీస్తు అని, నేను ఆ క్రీస్తు అనే బండ మీద నా సంఘాన్ని కడతాను, దాని ఎదుట పాతాళ ద్వారాలు నిలవనేరు అన్నాడు. నిలవనేరు అని ఏం చెప్పాడు? పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఆయనకి ఇచ్చినాడు. ఆ తాళపు చెవులు ఉపయోగించి పెంతెకొస్తు పండుగ నాడు సువార్త ప్రకటించాడు పేతురు గారు. ఆ సువార్తను నమ్మి 3,000 మంది బాప్తిసం పొందారు. ఆ రోజే స్టార్ట్ అయింది అనమాట. ఆ పరలోక రాజ్యం తాళపు చెవులు ఏంటంటే సువార్త. ఆ సువార్త ఎప్పుడైతే చెప్పాడో సువార్త నమ్మిన వాళ్ళు బాప్తిసాలు పొందారు. బాప్తిసాలు పొందిన వాళ్ళతో దేవుని రాజ్యం అనే సంఘం స్టార్ట్ అయింది అనమాట. అది అందుకే యేసు ప్రభువారు కూడా ప్రతి ఆదివారం మనందరితో కలిసి ప్రభు భోజనంలో పాల్గొన. అందుకే ఆయన ఏర్పాటు చేసిన భోజనం ఆయన భోజనం అండి. ఇది ఆదాం గారిది కాదు. ఎవరు ఏర్పాటు చేసిన భోజనం అండి ఇది? ఇట్స్ వెరీ సింపుల్, నిరాడంబరమైనది, చాలా సులభమైనటువంటిది. కానీ అది ఆయన జ్ఞాపకార్థంగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అన్నమాట. అలాగే లూకా సువార్త 22:19-20 చూడండి. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆ తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన క్రొత్త నిబంధన అని చెప్పాడు. ఎస్, న్యూ కవెనెంట్, క్రొత్త నిబంధన కింద ఉన్నాం. క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తు వారి యొక్క శరీరాన్ని గుర్తుగా రొట్టెను తినాలి, రక్తాన్ని గుర్తుగా ద్రాక్షారసాన్ని త్రాగాలి అనేటటువంటిది ఎవరు ఏర్పాటు చేసినటువంటిది అండి? ఇది ఎవరు ఆజ్ఞాపించారండి? క్రీస్తు వారు ఆజ్ఞాపించారు. ఆయన ఆజ్ఞాపించినవన్నీ మనం ఏం చేయాలి? గైకొనాలా, వదిలేయాలా? యేసు ప్రభువారు చనిపోతే లేచాక శిష్యులకి ఏం చెప్పారండి? అపోస్తులకి ఏం చెప్పారు చూడండి. 16:28-18 నుంచి చదవండి. మత్తయి సువార్త. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ఇస్తూ బాప్తిసం ఇచ్చి, అదే నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీతో కూడా. అది యేసు ప్రభువారు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ ప్రభు బల్ల ఆరాధన కార్యక్రమం జరిగించమని ఆజ్ఞాపించాడా లేదా? ఆయన ఆజ్ఞాపించి దాన్ని ఎందుకు అపోస్తులు మనకి ఇచ్చారు? బైబిల్ గ్రంథం చేసి మనం కూడా గైకొనాలని. అవునా కదా? మనం ఎందుకు తీసుకోవాలండి? ప్రభుత్వం ఎందుకు తీసుకోవాలి చెప్పండి? బికాజ్ ఇట్ ఈస్ కమాండ్మెంట్ ఆఫ్ క్రైస్ట్ అవర్ లార్డ్. మన ప్రభు యొక్క ఆజ్ఞ అండి అది. ఆయన ఆజ్ఞని మనం పాటిస్తున్నాం. ఆజ్ఞను గైకొంటేనే కదా మనం నీతిమంతులుగా అయ్యేది. మన నీతిమంతులు అయ్యేది మన సొంత భక్తి చేత, గొప్పతనం చేత, మనం ఇచ్చే కానుకలు సంఘాల వల్ల కాదండి. బై కీపింగ్ హిస్ వర్డ్, బై ఒబేయింగ్ హిస్ కమాండ్మెంట్. ఆయన ఆజ్ఞలకు లోబడుట ద్వారా
ఆయన మాటల్ని గైకొనుట ద్వారా మనకు నీతి వస్తుందండి. అర్థమవుతుందా? అందుకోసమే మనం ప్రతి ఆదివారం కూడా ఈ ఆజ్ఞని దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. పౌలు గారు కూడా ఏం చెప్పారండి? ప్రతి ఆదివారం మన సోదరులు చెబుతారు కదా, ఈ ప్రభు రాత్రి భోజనం గురించి 11:23 మొదటి కొరింది మీ అందరికి నోటండి. అక్కడ ఏం చెప్తున్నాడండి? పౌలు గారు ఏం చెప్పాడండి? చదవండి 11:23. నేను మీకు అప్పగించే దానిని ప్రభువులో పొందితిని. అది ఎవరు వల్ల పొందాడండి? హూ గేవ్ ఇట్? ఎవరిచ్చారు? ఈ ప్రభు రాత్రి భోజన కార్యక్రమాన్ని ఓర్సు ప్రసాదరావు గారు ఇవ్వలేదు, ఆదాం గారు ఇవ్వలేదు, లేకపోతే ఇంకెవడో పెద్ద పెద్ద అయ్యగారులు ఎవరు ఇవ్వలేదు. ఎవరు ఇచ్చారంటే అపోస్తలుడైన పౌలు గారికి? ఐ గాట్ ఇట్ ఫ్రమ్ లార్డ్. నేను ఈ ఆజ్ఞ ప్రభురాత్రి భోజన కార్యక్రమం అనేటువంటి ఆజ్ఞ ఎవరి ద్వారా పొందాను అన్నాడమ్మా? నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని అన్నాడు. ప్రభు ఇచ్చిన ఆజ్ఞని ఇవాళ చాలా సంఘాలు ఎందుకు పాటించుట్లా? ఆల్మోస్ట్ ఆల్ మత్స్యాలన్నీ అదే పాటించుట్లా. ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనం ఇచ్చే సంఘాలు ఉన్నాయా? క్రీస్తు సంఘాలు మాత్రమే ఇస్తాయి. ఎందుకంటే ఈ ఆజ్ఞని మనం పాటించాలని ఎవరు ఇచ్చారంటే పౌలు గారు ఎవరు ఇచ్చారని చెప్తున్నాడమ్మా. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. చూసారమ్మా, యేసు ప్రభువారు చెప్పినటువంటి ఆజ్ఞని నిజానికి యేసు ప్రభువారు ఈ ప్రభురాత్రి భోజనాన్ని ఇన్స్టిట్యూట్ చేసినప్పుడు పౌలు గారు అక్కడ ఉన్నాడా? పౌలు గారు లేడు. శిష్యులు కూడా కాదు. ఈయన అడిషనల్ గా ప్రభువారు చనిపోయి లేచిన తర్వాత సంఘాన్ని హింసించి స్టెఫాను చంపి సంఘాన్ని హింసించిన ప్రభువే డైరెక్ట్ గా ఆయన అపాయింట్ చేసుకున్నాడు అపోస్తలుగా. అందుకని ఆయన కూడా చెప్పాడు, నా శరీరానికి గుర్తుగా రొట్టెని, నా రక్తానికి గుర్తు ద్రాక్షారసాన్ని తాగాలని సంఘాలకి చెప్పని ఎవరు చెప్పారంట? ప్రభు అలా పొందాడు. ప్రభు ఏమైతే ఇక్కడ మనం 3 సార్లు చదివాం కదా మత్తయి, మార్కు, లోకాల్లో, అదే విషయాన్ని పౌలు గారు కూడా మనకి ఇక్కడ రాశాడు. అందుకే చెప్తాడు, నేను ఈ ఆజ్ఞ ప్రభు అలా పొందాను, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలనేది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అది మనం ఎందుకు ఈ ప్రభురాత్రి భోజనం తీసుకోవాలండి? ఆయన మరణాన్ని, ఆయన మన కొరకు చనిపోయారనే విషయాన్ని మనం ప్రభురాత్రి భోజనం తీసుకున్నప్పుడల్లా మనం జ్ఞాపకం చేసుకుంటామే కదండి. ఎవరైనా ప్రభురాత్రి భోజనం తీసుకున్న వాళ్ళు బాప్తిసాలు పొందిన వాళ్ళు ఉన్నా వాళ్ళకి మనం ఏం చేస్తాం? ప్రతి ఆదివారం ప్రచురిస్తున్నామండి. ఇదిగో నీ కోసం ప్రభు చనిపోయాడు, నువ్వు ఎక్కడైనా మారు మనసు పొంది బాప్తిసం పొందు, నువ్వు కూడా ప్రభురాత్రి భోజనం తీసుకొని. దాని అర్థం ప్రార్థన చేసేవాళ్ళు కూడా అదే చేస్తున్నారో లేదా? అయ్యా ఇంకా రక్షణ పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాప్తిసాలు తీసుకుని ఈ ప్రభురాత్రి భోజనంలో పాల్గొనేటట్టుగా చేయాలని చేస్తున్నామా లేదా అమ్మా? సో మనం ప్రభు శరీరాన్ని తీసుకొనడం ద్వారా, ప్రభు రక్తాన్ని తీసుకొనడం ద్వారా ఆయన మనం జ్ఞాపకం చేస్తున్నాం అన్నమాట. ఇది ఆయన ఎక్కడ ఆచరించాలి, ఎక్కడ తీసుకోవాలంటే సంఘంలో తీసుకోవాలండి. ఎక్కడ పడితే అక్కడ కాదు, ఇళ్లలో తీసుకోకూడదు. ప్రభురాత్రి భోజనం సంఘంలో. ప్రభు వారు ఏమన్నాడు? దేవుని రాజ్యంలో నేను మళ్ళా మీతో కలిసి తీసుకుంటాను అన్నాడు. రాజ్యము సంఘము వేరా కాదుగా. మత్తయి సువార్త 16:18 ఇప్పుడు చదవండి. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అదిగోండి, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదు అది పరలోకమందును
బంధింపబడును. భూలోకమందు దేని విప్పుదువో అతనితో చెప్పాను. అదే యేసు ప్రభువారు నా సంఘాన్ని కడతానన్నాడు, ఆయన కట్టాడు. ఆ సంఘం అనేటువంటి రాజ్యంలోనే ఇప్పుడు మనతో కలిసి ఏం చేస్తున్నారండి యేసు ప్రభువారు? మనకు ఆయన ఏర్పాటు చేసిన భోజనం మనం అందరం కలిసి, మనం అందరం కలిసి ఆయన అదృశ్య రూపుగా ఉంటారు. మనమేమో ఆయన ఏర్పాటు చేసిన భోజనాన్ని ఆయనతో కలిసి తింటాం అన్నమాట. ఇది పరిశుద్ధ స్థలంలో సముఖపు రొట్టెలు అనేటువంటిది ఉంచడం ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో చూడండి. పాత నిబంధనలో కూడా ఈ ఇశ్రాయేలుకి 12 గోత్రాలకు గుర్తుగా 12 రొట్టెలు, సముఖపు రొట్టెలు ఉండేవి. అది ఇశ్రాయేలీలందరూ కూడా, సున్నతి చేయబడినటువంటి ఇశ్రాయేలీలందరూ కూడా ఆచరించాలనేటువంటిది ఉండేది. ఇప్పుడు పరిశుద్ధ స్థలం ఏది? క్రీస్తు ప్రభు సంఘం. ఆ క్రీస్తు ప్రభు సంఘంలో చేర్చబడిన వారు అంటే సంఘ సభ్యులు మాత్రమే తీసుకోవాలండి. క్రీస్తు సంఘ సభ్యులు మాత్రమే, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు మాత్రమే ఆ భోజనం చేయడానికి అర్హులండి. ఎందుకంటే ఆయన రక్తము ఆ పాపాలను మన నుంచి కడిగేసింది. ఇక మనం ఇప్పుడు పరిశుద్ధులం కాబట్టి ఈ పరిశుద్ధమైన భోజనం చేసే అర్హత మనకు ఉందా లేదా? ఇచ్చాడండి ఆయనే. మనం పరిశుద్ధులు చేసి ఆయన మనల్ని కడిగి మనల్ని ఆయన పరిశుద్ధ భోజనం చేయమని అవకాశం ఇచ్చాడు. పాత నిబంధనలో ఇశ్రాయేలీలు పరిశుద్ధ స్థలంలో పెట్టేవాళ్ళండి ఈ సముఖపు రొట్టెలు. చూడండి 9:1 ఎబ్రీ పత్రిక. మొదటి నిబంధనకైతే సేవాలయములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలములు ఉండేది. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడిన, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండేది. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. అది పరిశుద్ధ స్థలం అని పేరు. ఆ పరిశుద్ధ స్థలంలో ఏముండేయండి పాత నిబంధనలో? ఒక దీపస్తంభం, ఒక బల్ల, దాని మీద రొట్టెలు ఉండేవి. దానికేమో పరిశుద్ధ స్థలం అని పేరు. తర్వాత అతి పరిశుద్ధ స్థలం అని ఉండేది. అది ఎవరు ప్రవేశించే అర్హత లేదు, ఎవరికి ప్రవేశించే చచ్చిపోతారు. ఇప్పుడైతే పరిశుద్ధ స్థలం ఏది? క్రీస్తు ప్రభు సంఘమే పరిశుద్ధ స్థలం అండి. పరిశుద్ధులతో ఏర్పడింది. అంటే ఈ బిల్డింగ్ కాదండి, ఈ బిల్డింగ్ కాదండి. వీఆర్ ద సెయింట్స్, వీఆర్ ద హోలీ పీపుల్. మనమే పరిశుద్ధులం. మనల్ని తన రక్తంతో కడిగి మనల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఏర్పాటు చేశాడు, పరిశుద్ధ జనంగా చేశాడు. కాబట్టి ఈ పరిశుద్ధ సంఘంగా కూడుకొని పరిశుద్ధమైన ప్రభు భోజనం చేయాలండి. అర్థమైందా ఎంత మీనింగ్ ఉందో? సంఘం అనేటువంటిది ఏంటండి? పరిశుద్ధ స్థలం. సంఘం అంటే ఇది కాదు, ఈ రేకుల షెడ్ కాదండి. పరిశుద్ధులు కూడుకున్న గుంపే పరిశుద్ధ స్థలం. మరి ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలం ఎక్కడ ఉంది? పరిశుద్ధ స్థలంలో ప్రవేశించిన వాళ్ళకే అతి పరిశుద్ధ స్థలం, మోస్ట్ హోలీ ప్లేస్. మోస్ట్ హోలీ ప్లేస్ ఎక్కడ ఉంది? ఇప్పుడు పరలోకం. ఈ పరిశుద్ధ స్థలం అనే క్రీస్తు సంఘంలో ఉన్నవారు చనిపోయిన తర్వాత, తీర్పు తర్వాత అతి పరిశుద్ధ స్థలమైన పరలోకంలోనికి ప్రభువారు చేర్చుకుంటాడు. తీర్పు దగ్గర మనది అయిపోతుంది. మనం కూడా క్రీస్తు సంఘంలో ఉన్నా కానీ మనలో కూడా వాక్య విరుద్ధమైన ఆచారాలు, క్రియలు మనం చేసామనుకోండి, ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళలేము. అతి పరిశుద్ధ స్థలము పరలోకం అన్నమాట. దేవుడు ఉంటాడు అక్కడ, క్రీస్తు ప్రభువారు ఉంటారు, పరిశుద్ధాత్ములు ఉంటారు, హోలీ ఏంజిల్స్ ఉంటారు, 24 మంది పెద్దలు ఉంటారు, 4 జీవులు ఉంటారు, కెరూబులు ఉంటారు. వాట్ ఈస్ విజన్! అసలు అది ఆ దృశ్యాన్ని ఎవడో ఇంత మటుకు ఏఐ కూడా క్రియేట్ చేయలేకపోయింది తెలుసా? పరలోకాన్ని ఎవరు క్రియేట్ చేయలేకపోయారు. ఎంత జ్ఞానవంతులు కూడా దాన్ని ఇమాజిన్ చేసి కూడా చెప్పలేకపోతున్నారు. మనకి 22వ అధ్యాయంలో 21వ అధ్యాయంలో ఉంటుంది పరలోకం యొక్క వర్ణన. సో ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాలంటే ముందు పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాలి. పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాలంటే క్రీస్తు సంఘంలోనికి చేర్చబడాలి, నమ్మి బాప్తిస్మం పొందాలి, వాక్యానుసారంగా
క్రీస్తు రక్తంలో కడగబడిన వారు పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తారు. ఈ పరిశుద్ధ స్థలంలో ఉండి ప్రతి ఆదివారం ఆరాధన చేసి ప్రభు భోజనం చేసిన వారు ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎంటర్ అవుతారు. అదే అర్థమవుతుందా? రైట్. తర్వాత ఈ సహవాస భోజనాన్ని ఎవరు తీసుకోవాలి? క్రీస్తు అనుచరులు తీసుకోవాలి. 1 కొరింథీయులకు రండి, మళ్ళీ 11. క్రీస్తు శిష్యులు, పరిశుద్ధులు, దేవుని రక్తాలు కడగబడిన వారు సంఘంగా ప్రతి ఆధారం కూడుకోవాలన్నమాట అండి. మీకు ఈ ఆజ్ఞని ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే గాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడినప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మటుకు ఇది నిజమని కూడా నమ్ముతున్నాను అన్నాడు. మీలో యోగ్యులైన వారెవరో కనపడినట్లు మీలో భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయటం సాధ్యమో కాదు. ఎలాగా మీరు భోజనం చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేస్తున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి కొను, మరి ఒకడు మత్తుడవును. ఇదేమి అన్నపానములు పుచ్చుకున్నకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గురించి మిమ్మల్ని మెచ్చుదురా? అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ భోజనం సంగతి అట్టుపెట్టి అసలు ఈ కడుపు తినే భోజనం తెచ్చుకుంటున్నారండి. ఇక్కడ మనం ఆరాధన అనుకున్నాం అనుకోండి, ఈ ఆరాధన మీద ఉన్న ఫోకస్ అంతా పక్కన బిర్యానీ వాసనలు వస్తున్నాయి అనుకోండి, వెళ్ళిపోద్ది, తిండికి పోద్ది. నేను ఒక నెక్స్ట్ మంత్ అన్న కృతజ్ఞత కూడా పెడదాం అనుకుంటున్నానమ్మా. అంటే ఒక శుక్రవారం నైట్ పెడతా నేనంటే మా ఆవిడ అంటది ఆదివారం పెట్టి వీళ్ళందరూ ఆదివారం తప్పితే ఏ రోజులు దొరకరు, ఆదివారం భోజనాలు ఏర్పాటు చేయండి అంటది. నాకు తెలిసి ఆదివారం భోజనాలు ఏర్పాటు చేసి అంతా అస్తవ్యస్తం అయిపోతాయి భోజనాలకు. అందుకే పౌరుగా తిడతాడు వీళ్ళని, అరే బాబు ఆదివారం వచ్చేది మీరు ఈ తిండి కోసం కాదురా నాయన, క్రీస్తు భోజనం చేయడానికి వస్తున్నారు, మీరు తినాలనుకుంటే ఎలాకాడ తింటారండి. ప్రభు భోజనం అనేటువంటిది ఇట్ ఇస్ ఎ స్పెషల్ మీల్. సండే స్పెషలైజ్డ్ ఫర్ లార్డ్స్ ఆఫ్. ప్రభు భోజనం కోసం ఏర్పాటు చేసిన దాన్ని మీరు ఈ కామన్ మీల్స్ కోసం మీరు దాన్ని పాడు చేయొద్దు అంటాడు. అర్థమవుతుందా? అదే కదా పౌలు గారు తిట్టేది. ప్రభు భోజనం అనేటటువంటిది అది చాలా క్రీస్తు ప్రభు యొక్క బిడ్డలో ప్రభులోనికి వచ్చిన వారు తీసుకోవాల్సిన భోజనం. 33 వచ్చిన కూడా చూడండి, అదే అధ్యాయంలో 11లోనే. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరి కొరకు ఒకడు కనిపెట్టుకొనండి. మీరు కూడి వచ్చుట శిక్షా విధికి కారణము కాకుండానట్లు ఎవడైనా ఆకలి కొని ఎడల తన ఇంటనే భోజనం చేయవలను. అదండి, ఆకలి వేసిన వాళ్ళు ఇంటికాడ భోజనం చేసి రావాలి. అంతేగాని భోజనాలు అత్తాలు ఇక్కడ తెచ్చుకొని లేదా ఇక్కడ భోజనాలు వండుకుంటూ కూర్చుంటే అది ఆరాధన అవదండి. ఇది ఇంపార్టెంట్. ఈ భోజనం చేయడానికి మనం వచ్చాం. అది క్రీస్తుని జ్ఞాపకం చేసుకునే ప్రభు యొక్క బల్ల భోజనం అన్నమాట. కాబట్టి ఎవరు తినాలి ఈ భోజనం? శిష్యులు మాత్రమే. శిష్యులు అంటే క్రైస్తవులు, బాప్తిజం పొందిన క్రీస్తు సంఘ సభ్యులే తినాలి. ఎవరు పడితే వాళ్ళకి, అన్యులకి, చిన్నపిల్లలకి అలా ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు అమ్మ ఏదో తాగుతుందని వాళ్ళు అడుగుతారు, వాళ్ళకి ఇవ్వకూడదని. శిష్యులు, క్రైస్తవులు, బాప్తిజం పొందిన పరిశుద్ధులే తినాల్సిన భోజనం. అక్కడ ఒక సంఘంతో పౌలు గారు ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి కూడుకున్నాడు. చూడండి 20వ అధ్యాయం 7వ వచనం అపోస్తలుల కార్యంలో. ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, అది ఆదివారం నాడు ఏ వరకు కూడారండి పౌలు గారు సంఘం? ఆ యొక్క సంఘం త్రోయలో వాళ్ళు కనిపెడుతున్నాడు. అక్కడే 7 రోజులు గడిచిపోయింది. అందుకని ఆ ప్రదేశాలన్నీ తిరిగి
మాతేనియోకి తిరిగి వచ్చాడు. అక్కడ వాళ్ళు ఆదివారం వచ్చింది, ఆదివారం వాళ్ళు అక్కడ ఆగిపోయారు. ఆదివారం నాడు వాళ్ళు ప్రభురాత్రి భోజనము తీసుకున్నారండి. సో యేసు ప్రభు వారితో కలిసి మనం భోజనం చేస్తున్నాం. మనతో కలిసి యేసు ప్రభు వారు కూడా తన ఏర్పాటు చేసినటువంటి పరిశుద్ధ భోజనము ప్రభు బల్ల అని అందుకే దానికి పేరు పెట్టబడింది. కాబట్టి పరిశుద్ధుల కూడుకున్న సంఘంలో తీసుకునేది ప్రభురాత్రి భోజనం. ప్రభురాత్రి భోజనం పరిశుద్ధులే తీసుకోవాలి, క్రైస్తవులే తీసుకోవాలి, సంఘ సభ్యులే తీసుకోవాలనేటువంటిది మొదటి శతాబ్ద క్రైస్తవుల ద్వారా మనకి ఇవ్వబడింది. దీన్ని ఎందుకు తీసుకోవాలని చెప్పాడండి? నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి. ఎందుకు తీసుకుంటున్నామండి? అయ్యా ప్రభురాత్రి పైన ఎందుకు తీసుకున్నారు? సహోదరి సహోదరులారా చెప్పండి. నన్ను జ్ఞాపకం చేసుకుంటానికి. యేసు ప్రభువు చెప్పింది అందుకేనా? 11:24 చెప్తున్నాడండి మొదటి కొరింథీయులు, దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయండి అని చెప్పాడు. కాబట్టి యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకొని తీసుకోండి. మళ్ళా 29 ఏం చెప్తున్నాడు చదవన్నయ్యా? అది ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అదండి, మనం తీసుకునేటప్పుడు ఇది ప్రభు శరీరం అని యోచించి తీసుకోవాలండి, ప్రభు రక్తం అని యోచించి తీసుకోవాలి. అంటే అది ప్రభు రక్తానికి గుర్తుగా ఇవ్వబడినటువంటి సింబాలిక్ గా తీసుకోవాలి. అంటే మనం ప్రార్థన చేయగానే పేతురు గారు, ఆశీర్వాదం గారు, లేకపోతే ఎజ్కేల్ గారు ఎవరన్నా వచ్చి ప్రార్థన చేయగానే అది ప్రభు శరీరంగా మారిపోదు. రొట్టెగానే ఉంటది. ద్రాక్షారసం కొన్ని పాతోళ్ళు అయితే కొన్ని సంఘాలు మొదటి శతాబ్దం తర్వాత మనం ప్రభుత్వం తీసుకుంటున్నాం, క్రీస్తు శరీరాన్ని తింటున్నాం, క్రీస్తు రక్తాన్ని తాగుతున్నాం, బయట వాళ్ళు అనుకున్నాడు ఊరి మేనేటర్స్ ఏంటి అనుకుని పుట్టించారంట. క్యాన్బాలిజం అనేటువంటిది ఒకటి వచ్చింది. యేసు ప్రభు శరీరాన్ని గుర్తుగా రొట్టె తింటున్నాము, యేసు ప్రభు రక్తాన్ని గుర్తుగా ద్రాక్షారసం తాగుతున్నాము అని మనకు తెలుసు. బయట వాళ్ళు ఏమని పుట్టించారు? ఏంటి మేనేటర్స్ అంట, మా శరీరం తింటారంట, రక్తాన్ని తాగుతున్నారంట, వీళ్ళు మనుషులు తినేవాళ్ళు అని అనుకోవడం పుట్టించారంట. క్రైస్తవుల మీద ఆనాడు ఆ రోమా చక్రవర్తులు, అన్యులు ఆ విధంగా నిందలేసేవాళ్ళు అంట. అది కాదు, క్రీస్తు శరీరము గుర్తు చేసుకోవడానికి రొట్టెని తీసుకుంటున్నాం, ఆయన రక్తాన్ని గుర్తు చేసుకోవడానికి ద్రాక్షారసాన్ని తాగుతున్నాం. అది ప్రభు శరీరం అని యోచించి మైండ్లోనేమో ప్రభు శరీరం రావాలి. రొట్టె తినేటప్పుడు, ద్రాక్షారసం తాగేటప్పుడే మన మైండ్లోకి క్రీస్తు మన కొరకు కల్వరి కొండ మీద చిందించిన రక్తం రావాలి మైండ్లోకి. అది దాని యొక్క అర్థం. ఇది క్రీస్తుతో కలిసిపోవడం అని మనం మరోసారి 10:16 అక్కడే చదవండి. మొదటి కొరింథీ 10:16. మనం దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటాం. అదే క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకోవడానికి ఈ గిన్నెలో ద్రాక్షారసం మనం తాగుతున్నామని. అంతేకాకుండా ఇంకేమన్నాడంటే మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటే కదా మనమందరము ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనిచున్నాము. రొట్టె ఒక్కటే కనుక అనేకులమైన మనము అదండి. ఈ రొట్టె ద్రాక్షారసం తీసుకోవటంలో ఇంత గొప్ప మరి ఆజ్ఞ ఉంది, అంతరార్థం దాగి ఉంది తెలుసా? ఇంత అర్థం ఉందా లేదా? ఏదో మన వాళ్ళు చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఎవరో ఇద్దరు చెప్తున్నారు, తింటున్నాం, నోట్లు వేసుకుంటున్నాం, అంతేనా? అది యోచించి తీసుకోవాలి. అంతేకాదండి, అసలు మనల్ని మనం పరిశీలించి తీసుకోవాలంట. ఎలా తీసుకోవాలండి అయ్యా? కాబట్టి 10 మనుషులు తన తాను 28 11:28 అండి మొదటి కొరింథీ. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోని వాళ్ళను
అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని అదండి. మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోవాలండి. మన పక్కన వాళ్ళు కాదు ఎగ్జామిన్ చేయాల్సింది. మరియమ్మ గారు తనకు తాను పరీక్ష చేసుకోవాలి. మార్తమ్మ గారు చేసుకోవాలి. నాకు నేను పరీక్ష చేసుకొని తీసుకోవాలి. దానియేలు గారు ఆయన పరీక్ష చేసుకోవాలి. శ్యామ్ గారు ఎవరైనా బాప్తిసాలు పొందిన ప్రతివాళ్ళు అయ్యా ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. మనం ప్రభురాజు భోజనం కూడా మనల్ని మనం పరీక్ష చేసుకొని తీసుకోవాలి. పక్కన వాళ్ళని కాదు మనం అబ్జర్వ్ చేయాల్సింది. వీ హ్యావ్ టు అబ్జర్వ్ అవర్ సెల్ఫ్స్ ఇన్సైడ్. మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి, పరిశోధించుకోవాలంటే. అందుకే కదా బ్లడ్ని వీళ్ళు ఏం చేస్తారు, రక్త పరీక్షల వాళ్ళు మైక్రోస్కోప్ పెట్టి చూస్తారు అందులో ఏముందా ఏంటి అని. అలాగే క్రైస్తవులమైన మనం కూడా ప్రభు బలలో పాల్గొనే ప్రతి ఒక్కరూ మనల్ని మనం పరీక్ష చేసుకొని తీసుకోవాలి. మళ్ళీ చదవండి అయ్యా 28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. పరీక్షించుకుంటున్నారా? ప్రతి ఆధారం అరే నువ్వు పరీక్షించుకున్నావు, పరీక్షించుకుంటున్నాడు అంట అమర్కిరణం. నువ్వు పరీక్షించుకున్నావు, నీ గుండె మీద ఎన్నింటిలో మేము పరీక్షించుకోరా? నీ హృదయంలో బాప్తిసం పొందిన వాళ్ళు రొట్టె తీసుకునేటప్పుడు పరీక్షించుకోవాలంటే పరీక్షించుకున్నారా? పిల్లలను కొట్టుకుంటా, ఆడి తిరుగుకుంటా, ఇడు తిరుగుకుంటా, ఏట పడితే అట్ట వాళ్ళు తెచ్చిస్తారు మింగుతాం, వాళ్ళు తెచ్చిస్తారు తినేస్తాం. అది కాదు, అట్ట కాదు. అది పట్టుకున్నప్పుడు అయ్యా నేను గత వారంలో నీకు వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడానా, ఆలోచించానా, చేశానా, ఏదైనా సరే దయతో నన్ను క్షమించని ఆయన దగ్గర ఒప్పుకొని మనం కప్పిపుచ్చుకోకూడదండి. దేవుడి దగ్గర రొట్టె ద్రాక్షరసం పట్టుకున్నప్పుడు మనల్ని మనం ఒప్పుకోవాలి. ఎవరికి? ఆయనకే. ఇక్కడికి వచ్చి నేను చెప్పులు దొంగతనం చేశా, నేను వాళ్ళ ఇంట్లో మామిడికాయలు దొంగతనం చేశాను చెప్తారు పేరోషిప్పులోడు దొంగ సాక్ష్యాలన్నీ. వాళ్ళని చూసి ఒకడు అవి ఎవరు చేయరు, ఎవరు కొంటావు, అవన్నీ అందరు కొంటాయి. అవి ఎవరు చెప్పన్నాడు? అసలు మనల్ని మనం దేవుడికి ఒప్పుకోవాలి. మనలో మన గత వారం అంతట్లో చేసిన లోటుపాట్లు ఏమైనా ఉంటే అవి ఆయనకు చెప్పుకోవాలి, పరీక్ష చేసుకొని అయ్యా నేను ఇంతవరకు ఇలాంటి లోటుపాట్లు కలిగి ఉన్నాను, దయతో నన్ను క్షమించి అని చెప్పి ఆ రొట్టె తినాలి, ఆ ద్రాక్షరసం తాగాలి. మనల్ని మనం పరీక్ష చేసుకోవాలండి. మన పక్కన వాళ్ళు నిందిస్తూ ఉంటాం, పక్కన వాళ్ళని అంటూ ఉంటాం. అసలు ప్రభురాజ్ భోజనం తీసుకున్న ప్రతిసారి యు మస్ట్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు శోధించుకోమన్నాడు. అంతేనా? పక్కన నేను శ్యామ్ గారిని కాదు పరీక్షించాలి, నన్ను నేను పరీక్షించుకోవాలి. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని తీసుకోండి. అదే చెప్తున్నాడు అన్నమాట. తర్వాత అది ఎట్ట పడితే అట్ట తీసుకుంటే మనకి నష్టం కష్టం కూడా వచ్చింది, శాపం కూడా వచ్చింది అంటాడు. చెప్పాడా లేదా? 11:30 నుంచి చదవండి. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రిస్తున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోతున్నాం. మనం తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలుగుకున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుతున్నాము. కాబట్టి నా సోదరులారా, భోజనం చేయటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరి కొరకు ఒకడు కనిపెట్టుకుని అదండి. మనం ఈ వివేచన లేకుండా ఎలా పడితే అలాగా కనుక తీసుకుంటే మనం ప్రభువు చేత శిక్షింపబడతాం. అదేగా చెప్తున్నాడు 31-32 ఏం చెప్తున్నాడు? అయితే మనలను మనమే విమర్శించుకునే తీర్పు పొందకపోదు. అంటే మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి, స్వవిమర్శ చేసుకోవాలి. We have to criticize ourselves. We have to investigate ourselves. నన్ను నేను విమర్శ చేసుకోవాలంటే ఎవరు కాదు, పర్సనల్ గా విమర్శ చేసుకుని ప్రభు భోజనం చేయాలండి. అలా చేయకపోవడం వల్ల చాలా నష్టాలు వస్తాయి. రైట్. మరి ఇది ఎప్పుడు తీసుకోవాలండి? అపోస్తలుగానే 2:42 చూడండి. ఏమా సహోదరి సహోదరులారా, ఎప్పుడు తీసుకోవాలండి?
వీరు అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటి ఎందును అది ఎడతెగకుండా తీసుకోవాలండి. సహవాసము ఎడతెగకుండా తీసుకోవాలి, వాక్యము ఎడతెగకుండా వినాలి, ప్రార్థన ఎడతెగకుండా చేయాలి. ప్రభురాత్రి భోజనం కూడా ఒక్క ఆదివారం కూడా మిస్ చేయకుండా ప్రభురాత్రి భోజనం తీసుకోవాలంట. ఎడతెగకుండా అంటేనా అంతేనా కాదా? ఆదివారం సెలవు అంటారు, బ్యాంకులకు కానీ స్కూల్స్ కానీ దేనికైనా. అయ్యా శ్యామ్ గారు, మీ బ్యాంక్ ప్రతి ఆదివారం సెలవు అంటారు, ఒక్క ఆదివారం. ఏ స్కూల్కైనా ఆదివారం సెలవు అంటే ప్రతి ఆదివారం. మరి క్రైస్తవులు ఎందుకని ప్రతి ఆదివారం తీసుకోకుండా నెలకు ఒక ఆదివారం తీసుకుంటారు, 6 నెలలకు ఒక ఆదివారం తీసుకుంటారు, క్రిస్మస్ పండుగ నాడు తీసుకుంటారు, లేకపోతే జనవరి పండుగ నాడు తీసుకుంటారు. ప్రతి ఆదివారం ఎడతెగకుండా తీసుకోవాలండి. ఇది సంఘంగా కూడుకొనుట మానుకోకుండా తీసుకోవాలండి. ఏప్రిల్ 10-25 చూడండి. అదిగోండి, కొందరంట ఆదివారాలు ఆరాధన మానేస్తున్నారంట. అలాగే మనం మానకూడదని చెప్తున్నాడు. కొందరు మానుకొచ్చున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలా చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయటకును ఒకరినొకడు పురికొల్పోవాలని. అదండి, కొందరు మానుకొచ్చున్నట్టుగా మనం ఏం చేయకూడదండి, సంఘంగా కూడుకోవడం మానుకోకూడదు. ప్రతి ఆదివారం సంఘంగా కూడుకున్నారు మొదటి శతాబ్ద క్రైస్తవులు. 1 కొరింథీ 16:2 చూడండి. వాళ్ళు ప్రతి ఆదివారం కూడుకునే వాళ్ళు, ప్రభురాత్రి భోజనం తీసుకునే వాళ్ళు, ప్రతి ఆదివారము తాము వర్ధిల్లిన కొలది దేవునికి ఇచ్చేవాళ్ళండి. చూడండి, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తన వర్ధిల్లిన కొలది తన యొక్క కొంత సొమ్ము నిలువ అదే. కాబట్టి ప్రతి ఆదివారం ఎందుకు చెప్పాడు? ప్రతి ఆదివారం సంఘం కూడుకోమంటున్నారు. ప్రతి ఆదివారం సంఘంగా కూడుకోవాలి, ప్రతి ఆదివారం ప్రభురాత్రి పని తీసుకొని, ప్రతి ఆదివారం వాక్యం విని, ప్రతి ఆదివారం పాటలు పాడి ప్రార్థన చేసి సహవాసాన్ని పంచుకొని ప్రభురాత్రి పని తీసుకొని కాన్ఫ్లిక్ట్. ఈ 5 కార్యక్రమాలు మనకి ఎవరు ఇచ్చారండి? అయ్యా పేతురు గారు, ఈ 5 కార్యక్రమాలు పెద్దయ్య గారు ఇచ్చిండ మనకి లేదు. మొదటి శతాబ్దంలో ప్రభువారే క్రైస్తవులే మనకు మాదిరి. ఆ మొదటి శతాబ్ద క్రైస్తవులు పాటించారు కాబట్టి మనం కూడా ప్రతి ఆదివారం ఇది చేస్తున్నాం. కొంతమంది బయట మత శాఖ వాళ్ళు, వేరే సంఘాల వాళ్ళు ఇటు కొన్ని తీసేస్తారు. తీసేయడానికి కలపడానికి నువ్వెవడు నేనే ఉన్నాయా? మనకు అధికారం ఉందా? నేనే ఉన్నాయి ప్రభు ఇచ్చినట్టు తీసేయడానికి, ప్రభు చెప్పడానికి కలపడానికి నేనే ఉన్నాయి. అలా కలపడం ద్వారా తీసివేయడం ద్వారా మనం శాపగ్రస్తం అవుతాం. అది తెలుసుకోలేకపోతున్నారు. ముగింపుకి వచ్చేసాం. తర్వాత ఎప్పుడు దాకా తీసుకోవాలి? ఆదివారం తీసుకోవాలి, క్రైస్తవులు తీసుకోవాలి. ఎవరు ఎప్పుడు దాకా తీసుకోవాలి? ప్రతి ఆదివారం తీసుకోవాలి. ఎప్పుడు దాకా? ఇక రెండో రాకడ వచ్చాక పరలోకంలో తీసుకొని అక్కర్లా. ఈ భూమి మీద మనం ఉన్నంతకాలం సంఘంగా కూడుకున్న ప్రతిసారి మనం తీసుకోవాలి. లాస్ట్ గా చదివి ముగిద్దాం. 11:26 11:26 చదవండి. అదండి, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో నుంచి త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు అదండి. ఈ ప్రభురాత్రి భోజనం ఎప్పుడు దాకా తీసుకోవాలమ్మా? ప్రతి ఆదివారం ప్రభువారు వచ్చేదాకా తీసుకోవాలి. ఇది ఎవరు చెప్పింది? ప్రభువు చెప్పారు కాబట్టి మనం పాటిద్దాం. ప్రభువు ఆజ్ఞాపించారు కాబట్టి మనం కైకొందాం. ప్రతి ఆదివారం ప్రభు రాత్రి భోజనం తీసుకోవాలి. ప్రభు వచ్చేదాకా తీసుకుంటూ క్రైస్తవులుగా మనం బ్రతుకుతాం. థ్యాంక్ యూ. వందనాలు. గాడ్ బ్లెస్ యూ.
కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. పూర్వక సహోదరులు